ఏపీ మద్యం విధానంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారంటూ జరుగుతున్న ప్రచారంపై మాట్లాడేందుకు మనతో మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. మోహన్ రెడ్డి గారు చెప్పండి, ఈ ప్రచారం పట్ల మీరేమనుకుంటున్నారు? ఇదంతా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కుతంత్రాలు పన్నే దాంట్లో ఇదొక భాగం. ఎందుకంటే ముందే అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఒక ప్రచారం చేసి ఒక కుట్రపూరితంగా ఆయన మీద ఎటువంటి ఆరోపణలు లేవు, ఆయన ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆయన దగ్గర ఎప్పుడు క్యాష్ దొరకలేదు, ఎక్కడ సంతకాలు లేవు. ఏ ప్రభుత్వ అధికారిని పోస్టింగ్ అయినా సరే సీఎం గారి సంతకం డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన సంతకాలన్నీ కూడా ఫోర్జరీ, ఆయన కూడా ఫాల్ట్ అయినా. అంతేకాకుండా అరెస్ట్ చేస్తారనేటువంటి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. నిన్న మాధవ్ గారు ఇక్కడికి వచ్చి ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉండి సెంట్రల్లో వాళ్ళ పార్టీ అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు అని ముందే ఇండికేషన్ ఇస్తున్నాడంటే ఆల్రెడీ మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి కుట్ర ప్లాన్ చేసినారనే కదా అర్థమవుతుంది. అది వాళ్ళు బయటపడలేదు, మీరు బయటపడినారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేటువంటి కుట్ర అయితే జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి ఆరోపణలు లేవు. మీరు అంత కుట్రపూరితంగా తప్పదని అరెస్ట్ చేస్తే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది. అందుకంటే మీరేం పెద్ద చేయగలిగేది ఏం లేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్లుగానే అరెస్ట్ జరిగితే మీ పార్టీ పరిస్థితి ఏంటి? మా పార్టీ బ్రహ్మాండంగా ఉంటుంది. పార్టీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యకర్తలతో నాయకులతో పార్టీ నిర్మాణాత్మకంగా తయారైంది. మా నాయకుడు జైలు పోయినా కూడా 2-3 నెలలు బయటకు వస్తారు. అంతవరకు చాలామంది నాయకులు ఉన్నారు పార్టీని ముందరు తీసుకుపోయే దాంట్లో. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీని ఆర్గనైజ్ చేయగలుగుతారు. ప్రతి గ్రామంలో ఒక కార్యకర్తలు ఉన్నారు, ప్రతి నియోజకవర్గంలో నాయకులు ఉన్నారు, ప్రతి జిల్లాలో నాయకులు ఉన్నారు. నాయకులందరూ కలిసి పార్టీని ముందరు తీసుకుపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినా కూడా పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందరిపోతుంది. ఇది ఒక కార్యకర్తలతో నిర్మాణాత్మకంగా తయారైనటువంటి ఒక పార్టీ. ఈరోజు దాదాపుగా 12 లక్షల మంది క్యాడర్ను, అంటే వివిధ స్థాయిలలో పార్టీ పోస్టులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా క్యాడర్ను తయారు చేసినటువంటి పార్టీ. కాబట్టి ఈ పార్టీకి ఒక జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పార్టీ ఉండదు, తుడిచపెట్టుకుపోతుంది అనేది వాళ్ళ భ్రమ. ఇంకా పార్టీ బలోపేతం అవుతుంది, కార్యకర్తలలో కసి పెరుగుతుంది, ప్రజలలో కూడా మంచి సానుభూతి వస్తుంది. అనవసరంగా అరెస్ట్ చేసినారనేటువంటి సానుభూతి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తారు. నిన్న మాధవ్ వ్యాఖ్యలు చేశారు, అరెస్ట్ అవుతారు, అన్ని దారులన్నీ మూసుకుపోతాయని చెప్పి. దీని వెనక ఏమైనా ఉందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు కలిసి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి కుట్ర పన్నుతున్నారనే దాంట్లో వీణ బయటపడినాడు. వాళ్ళిద్దరు బయటపడలేదు, వీణ బయటపడినారు. ఆ కుట్రలో భాగంగానే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్ర అధ్యక్షుడు ఆ మాట అన్నాడంటే ముందే వాళ్ళు కుట్ర పడినారనేది ఆయన టంగ్ స్లిప్ అయి బయటకు వచ్చేసినాడు. కాబట్టి మీరు కుట్ర పన్నుతున్నారనేది చాలా రోజుల నుంచి అందరికీ తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినారు కదా, మమ్మల్ని ఎందుకు చేయలేదని, జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయకూడదని. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్లో ఆయన చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ప్రూఫ్స్తో సహా చూపించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ప్రూఫ్ లేదు, కానీ అరెస్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినాడు, వీళ్ళని అరెస్ట్ చేయాలి. మా నాయన్ని అరెస్ట్ చేసినాడు జగన్ అరెస్ట్ చేయాలని చిన్నబాబు గారు ఉబలాటం ఎక్కువైంది. థ్యాంక్ యూ. ఈ పరిస్థితి కుట్రలో భాగంగానే వైఎస్ జగన్పై అసత్య ప్రచారం జరుగుతోందనేది ఎస్వి మోహన్ రెడ్డి అభిప్రాయంగా ఉంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ9, కర్నూలు.